ఓకే. సో ఎవ్రీ ఇయర్ ఇక కంటిన్యూ చేస్తారా? ఎవ్రీ ఇయర్ ఇదే ట్రెండ్ని కంటిన్యూ ఓకే. ఎంతకన్నా గ్రాండ్ చేస్తారా? నిన్న కనీసం ఒక 2,000 మంది అన్నదానం చేస్తాం. వచ్చేసరి 5,000 మంది అన్నదానం చేస్తాం. ఓకే, షూర్. నెక్స్ట్ టైం అలాగే నెక్స్ట్ వెనస్డే అన్నదానం ఉంది లంచ్. నెక్స్ట్ వెనస్డే అండ్ సాటర్డే రోజు నిమజ్జనం, అదే రోజు కూడా మన అన్నదానం కన్నట్టు ఓకే, చేస్తాం. షూర్, ఖచ్చితంగా. మన సింగర్ అన్న చెప్పండి. గణేష్ కమిటీ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి ఈ లేఅవుట్ అయిన తర్వాత మొట్టమొదటిసారి విజ్ఞానం తొలగే విధంగా ఉప్పల్ బగాయత్లో విఘ్నేశ్వరుడు పెట్టడం జరిగింది. ఇది ఇప్పటికీ 5 రోజులు కంప్లీట్ అయింది. ఇది 6వ రోజు. కాలనీలో అందరూ కూడా బ్రహ్మాండంగా ఇక్కడ వస్తున్నారు, పూజలు జరిపించుకుంటున్నారు. వాళ్ళు కూడా ఈ సెట్టింగ్ చూసి, ముందున్న శంకరుని చూసి, హోమగుండం చూసి వాళ్ళు కూడా చాలా మంత్రముగ్ధులు అవుతున్నారు. ఇది బాగుంది, ఇక్కడ కూర్చుంటే గుళ్ళో కూర్చున్న ఒక ఫీలింగ్ వస్తుంది. అంత ట్రెడిషనల్గా శాస్త్రయుక్తంగా పెట్టారు. ఇట్లా పెట్టి ఇదే విధంగా ముందు తీసుకుపోవాలి. 10సారి బాలపూర్ వినాయకులతో పోటీ పడే విధంగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పి వాళ్ళు కూడా మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుండ్రు. ప్రతి కాలనీ నుంచి, ప్రతి అపార్ట్మెంట్ నుంచి ఇక్కడ దారంగడ వాళ్ళు కూడా చాలా మంది వచ్చి, చాలా రోజు వచ్చి కొన్ని వందల మంది శంకరుల దగ్గర ఫోటోలు దిగుతారు. అదేవిధంగా లోపలికి వచ్చి దేవుని దర్శనం చేసుకుంటారు. ఇప్పుడు బగాయత్లో ఇది పెట్టినందుకు మేము గణేష్, మేము చాలా మంది టీం కూడా చాలా టీం వర్క్ చేసినాం, చాలా కష్టపడ్డాం. వాళ్ళు మేము చేసిన కష్టానికి వాళ్ళు వచ్చి ప్రశంసలకు మేము కష్టమంతా మర్చిపోవడం జరుగుతుంది. ఇదే విధంగా ఇప్పుడు మీరు కూడా చూసి వచ్చారు కాబట్టి మీకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఏమైనప్పటికీ మేము భగవంతుని దయ వల్ల, భగవంతుని కృపతోటి, భగవంతుని ఆశీర్వాదంతో మేము ఈ ప్రయత్నంలో సక్సెస్ అయినాం. మా టీం మెంబర్లు అందరూ సక్సెస్ అయ్యారు. ఎప్పుడు కూడా మాకు ఇదే విధంగా భగవంతుని అనుగ్రహించాలి, కాని వాళ్ళు అనుగ్రహించాలి, టీం వర్క్ చేస్తే ఎప్పుడైనా సక్సెస్ అవ్వని మేము ఖచ్చితంగా చెప్పగలం. మీరు కూడా వచ్చి మాకు సహకరించేందుకు, యూట్యూబ్లో పెట్టేందుకు మీకు, మీ యూట్యూబ్ ఛానల్ యజమాన్యానికి మళ్ళీ ఒకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఒక పాట వేయండి. యా, షూర్, సార్. పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను. పుణ్యము పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను. ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ లీల చేయాలి నీ సేవలు. శివ శివ శంకర భక్తవ శంకర, శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర. జై జై జై.